గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వరగడాక్షవలసిత్యర్థం. జూలై నెలలో మేషరాశి వారి యొక్క రాశి గణ ఫలిత ప్రభావంగా జరుగుతున్నటువంటి విషయాలు, ఎప్పుడెప్పుడు ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి, ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎప్పుడు వీరికి ఆర్థికంగా ఈ నెలలో కొంచెం ఒడిదుడుకుల నుంచి తట్టుకునమ్మా నాకు ఆర్థిక సమస్య అనేది తగ్గింది అనేటువంటి విషయాలు రాబోతున్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి దగ్గరికి వచ్చేసరికి కేతువు కుజుడు కలయిక 14వ తారీఖు వరకు కూడా ఒకే స్థితానుసారంలో ఉండడం వల్ల అంత మార్పుగా అనిపించకపోయినా జీవితం మీద ఒక ఆశతో నాకు ఒక అవకాశం రాబోతోంది, దానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ నాకు కనబడుతున్నాయి అని ఒక నమ్మకంతో ఈ 14వ తారీఖు వరకు కూడా కొత్త ఉత్సాహంతో నడుస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో
14వ తారీఖున రాహువును చంద్రుడు, గురుడు రవితోని కలిసి ఉండడం వల్ల వీరికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి దారులు కనబడతాయి. అంటే ఏదన్నా ఒక రంగం మనం అనుకుని అందులోకి ప్రవేశించలేకపోతే కనుక ఆ ప్రవేశించడానికి డ్రీమ్ రోల్ అంటారు చూసారండి, ఆ డ్రీమ్ రోల్ అనేటువంటిది నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది 14వ తారీఖున మనకి కనబడుతుంది. 14 నుంచి 16 వరకు కూడా శుభసూచకమైన అంటే కొత్త పరిచయాలు ఏర్పడము, మీ డ్రీమ్ రోల్కి కావాల్సినటువంటి సమాచారాన్ని అందజేయడము, ఇది కాదు నువ్వు ఇది చేద్దాం అనుకున్నావు కదా ఇదిగో చెయ్యి అనేటువంటి విధానాలకు రావడము అనేటువంటిది 14వ తారీఖున మేషరాశి వారికి ఒక అవకాశం అందుకునేటువంటి విధానం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 16వ తారీఖు నుంచి చంద్రుల్లో శని ప్రవేశిస్తుంటాడు. దీనివల్ల మానసికంగా కొంచెం ఇబ్బందిదాయకంగా, అరే ఎందుకు ఇలా తయారయ్యాను, నేను ఇది కాదే, నేను ఇంకాస్త మెరుగ్గా ఉండేవాడిని, ఎందుకని నాకు ఆ మెరుగుతనం లేదు, నేను ఇది కాదు అనేటువంటి మనలో మనమే ఒక సందిగ్ధమైనటువంటి విషయాన్ని 16వ తారీఖు నుంచి 18 వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 18వ తారీఖున రవిలో బుధుడు అనేటువంటి వాడు ప్రవేశించడం వల్ల మీరు ఇంతకుముందు ఆ అవకాశం అయితే పట్టుకుంటున్నారో దానికి సంబంధించిన నెగిటివ్స్ కూడా, అంటే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా నెగిటివ్ కూడా మీరు దానికి సంబంధించిన నష్టాలను కూడా అంచనా అనేటువంటి 18వ తారీఖు నుంచి వేసుకుంటూ ఉంటారు. అంటే అంచనాలు అనేటువంటి తారుమారు అవుతాయా అవ్వవా అనేటువంటి విధానాన్ని అంతటినీ కూడా రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచన విధానం కొంచెం మారేటువంటి విధానంగా లభిస్తుంది. ఇక ఈ నెలలోనే 20వ తారీఖున చంద్రుడితో శుక్రుడు ప్రవేశించడం వల్ల మళ్ళా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి నేను ఖచ్చితంగా చేస్తాను, ఇది నా వల్ల మాత్రమే అవుతుంది అని ఒక దృఢ సంకల్పం అనేటువంటిది 20వ తారీఖు నిలబడి, లేదు వాడి వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం 20వ తారీఖున మీ మీద మీకు ఏర్పడడం, 10 మంది కూడా మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది 20వ తారీఖున మేషరాశి వారికి సూచిస్తుంది. ఇక 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు ముగ్గురు కలయికలో ఉండడం వల్ల కొత్త వ్యాపారాలకి శ్రీకారం అనేటువంటిది 24వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తూ ఉంటారు మేషరాశి వారు. అది ఏ రంగమైనా లాభమో నష్టమో దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం ప్రారంభం చేద్దామని నిర్ణయం చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రారంభం చేస్తున్నాను అని ఒక నమ్మకానికి 24వ తారీఖు నుంచి వస్తూ ఉంటారు. అప్పులు కానీ అదేవిధంగా ఇంతకు ముందు తీర్చేసినటువంటి అప్పులు నువ్వు తీర్చలేదు అని మన మీద అభాండం వేసింది కానీ, లేదా ఇక నువ్వు ఎందుకు పనికిరావు అనుకుని మనల్ని దూరంగా నెట్టడం కానీ, ఈ 3 స్థితిలో మేషరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క తప్పిదాల నుంచి బయటకు పడి అప్పు అనేటువంటి తగ్గి మీకు గౌరవం అనేటువంటిది 28వ తారీఖున ఏర్పడేటువంటి అవకాశం. కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో అక్కడ మీ విలువలను పెంచుకునేటువంటి అవకాశం ఈ నెల 28వ తారీఖు లభిస్తుంది. ఆరోగ్యపరంగా మేషరాశి వారు 20వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే అకస్మాత్తుగా ఒక ప్రమాదం పక్కకు జరిగేటువంటి అవకాశం 20వ తారీఖున మేషరాశి వారికి లభిస్తుంది. చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల పెద్దగా దెబ్బలేం తగలవు కానీ కౌకు దెబ్బలు తగలడం, నరాలు పట్టేసి కాస్త 2-3 రోజులు ఆ యొక్క శరీర భాగాన్ని కదపలేకపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక 24వ తారీఖున రవిలో బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా నిర్వర్తం చేసుకుని ఒక స్థాయి అనేటువంటిది మార్చుకోవడానికి 24వ తారీఖు నుంచి కూడా మొండి వైఖరి అనేటువంటిది మేషరాశి వారికి లభిస్తుంది. రవిలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రశాంతంగా మీ యొక్క
ప్రతి కార్యక్రమాన్ని కూడా నీ వల్లే అవుతుంది అనే నిర్ణయం అనేది 24వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ నెలంతా కూడాను ఈ తారీఖుల్లో అంటే 20వ తారీఖు 24వ తారీఖున చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ నిర్ణయం ఏది అనేది 1కి 2, 2కి 3 సార్లు ఆలోచించుకుంటూ ఉండడం చాలా మంచిది. అనారోగ్యపరంగా కూడా వ్యవస్థ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి.